అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆరాధన నీకే. మా దుర్గమా, మా శైలమా, మా కోట, మా కొండ, మా జీవితమునకు చాలిన వాడానికి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడానికి స్తోత్రం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారు, నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటే, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన.
నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, యేషయా ఎలోహీం అడోనాయ్ అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, యేషయా ఎలోహీం స్వరమెత్తి అడోనాయ్ ఆరాధన, యేషువా మరొకసారి ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి. నిన్నే నా జీవితమునకు ఆధారం చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన. రెండు చేతులను వైపు చాపి యేసయ్య ఆరాధన నీకే. అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా. మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ సందేశం అనే అంశాన్ని గురించి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఆత్మ సందేశం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించను. ఆశ, యూదవార్లారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన ఎదు విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. ఈ యొక్క ఆత్మ సందేశం ఓదేదు కుమారుడైన అచర్య మీదికి దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు అతడు ఆశ అనే యూదా రాజును ఎదుర్కొనబోయి
అతనుకు ప్రకటించాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆస అబియా కుమారుడు. అబియా అనబడిన తన తండ్రి నిద్రించిన తర్వాత అతడు అబియా కుమారుడైనటువంటి ఆస రాజు అయ్యాడు. ఇతని దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందెను. 10 సంవత్సరాలు తన యొక్క యోధా దేశం నెమ్మదిగా ఉంది. కారణం ఏంటి అని అంటే అతడు దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచాడు. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టాడు. ఉన్నత స్థలములను పాడు చేశాడు. ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించాడు. వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించాడు. ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యోధా వారి పట్టణములన్నిటిలో నుంచి తీసివేశాడు. అలాగే ఇతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉంది. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలో విధేయత వినయము చూపిస్తూ ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి విగ్రహారాధనకు దూరంగా ప్రజలను ఉంచగలుగుతాడో ఆ వ్యక్తి కాలంలో దేశం నెమ్మదిగా ఉంటుంది అని ఆస ఏలుబడి మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ ఆస దినములలో ఆస ప్రార్థన ఏమై ఉన్నదంటే, రాజు ప్రార్థన ఏమై ఉన్నదంటే, ఆస తన దేవుడని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతులు నీ పైన జయమొందనీయకమని ప్రార్థన చేశాడు. యెహోవా కూషీయులను ఆస ఎదుట యోధా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ సమయంలో దేవుని బిడ్డలారా ఆస ఏలుబడిలో దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించి దేవుని అడుగు జాడల్లో దేవునికి ప్రియముగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఆస మనకు కనిపిస్తున్నాడు. అయితే ఆత్మ సందేశం ఏంటంటే, మొదటి విషయం లిసన్ టు ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ దేవుడు చెప్పే మాటను వినండి. లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ సందేశాన్ని వినండి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆత్మ సందేశం. ఈ ఆత్మ సందేశం మనకు చెప్పే మాట ఏంటంటే, రెండవది మనం ఏం చేయాలంటే we need to turn. మనం ఏం చేయాలంటే తిరగండి. తర్వాత మూడో విషయం చెప్తున్నాను, హజాక్ అనేటటువంటి యొక్క మాటను, హీబ్రూ మాటను గూర్చి ఈ థర్డ్ పాయింట్గా దీన్ని పెట్టాను. అయితే దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఏ విధమైనటువంటి ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఏం చేయకూడదండి, కష్టపడడానికి వెనకం చేయకూడదు. మనం కష్టపడాలి. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీ యొక్క చేతితో మీరు పని చేస్తే, మీరు బలహీనలు కాక వెనకలాగికుండా కష్టపడి పని చేశారంటే తప్పకుండా మీకు బహుమానం ఉంటుంది. కాబట్టి తెలుగు బైబిల్లో ఈ విధంగా ఉంది, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. దేవుని వాక్యం చెప్తుంది, హజాక్ మీన్స్ బీ స్ట్రాంగ్, లెట్ us be strengthened. మనల్ని బలహీన పరిచేవి, మన అనారోగ్యానికి గురి చేసేవి, మనం ఎన్నో రకాలుగా మన నిరాశకు నిస్పృహకు కిందకి లాగేవి చాలా ఉంటాయి మన జీవితంలో. దేవుడు ఇంతవరకు చేసిన కార్యాలను ఒక్కసారి చూస్తే మనం పోషించుకుంటూ వచ్చాడు, తప్పించుకుంటూ వచ్చాడు. మనకి బలహీనతలు రాలేదా అంటే వచ్చాయి, కానీ దేవుడు తప్పించాడు. ప్రమాదాలు రాలేదా అంటే దగ్గరికి వచ్చాయి,
కానీ వాటిని తొలగిపోయేటట్టు చేశాడు. జీవం గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకు అండగా ఉన్నాడు, మనకు నేరుగా తోడుగా ఉండి మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చాడు. అందుకనే ఈరోజు నేనేమన్నానంటే, బీ స్ట్రాంగ్ మై డియర్ బ్రదర్, బీ స్ట్రాంగ్ మై డియర్ సిస్టర్, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, లెట్ us be strengthened. బలం కలిగి ఉందాం, బలంగా ఉందాం, బలంగా ఉందాం. అంత మాత్రమే కాదు, బలపరచబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని బలపరిచేది ఏంటంటే, ఎప్పుడైతే ఆయన మాట వింటామో ఆ మాట మనల్ని బలపరుస్తుంది. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో ఆయన యొక్క సన్నిధి, ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించడం ద్వారా ఆయన సన్నిధి కాంతి, ఆయన ముఖ కాంతి, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మనల్ని ఏం చేసేదిగా ఉందంటే బలపరిచేదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏం చేయకూడదంటే, మంది బలం మనకు బలం కాదు. చూడండి, మంది బలం మనకు బలం కాదు అంటే, సో మనం ఏ స్ట్రెంగ్త్ మీద మనము ఆధారపడకూడదంటే, సంఖ్యాపరమైనటువంటి, చూడండి, ఈ సంఖ్యాపరమైనటువంటి వాటి మీద మనము ఏమనుకోకూడదంటే, సంఖ్యాపరంగా నాకు చాలామంది ఉన్నారు అని సంఖ్యాపరంగా బలం పొందేటటువంటి వారు కొంతమంది ఉంటారు. అలాంటి బలం కాదు మనకు కావాల్సింది. సంఖ్యా బలం కాదు, మంది బలం కాదు, అలాగే మజిల్ పవర్ కాదు, మంది బలం కాదు, కండ బలం కాదు. దేవుని బిడ్డలారా, మనకు బుద్ధి బలం కాదు. మనకు కావాల్సింది ఏ బలం కావాలంటే, we all need spiritual strength. మనందరికి కూడా ఆత్మీయమైనటువంటి బలం కావాలి. Praise the Lord. Hallelujah. Hazak is the embodiment of divine strength and courage. Hazak is the embodiment of divine strength and courage. It is spiritual tenacity. దేవుని బిడ్డలారా, the flesh of spiritual favor. మనకు దేవుడు దైవికమైనటువంటి అనుగ్రహాన్ని, బలాన్ని, ధైర్యాన్ని, దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు దయచేస్తున్నాడు. హజాక్ ఈస్ ద రాక్ లైక్ ఉఫ్ ఆఫ్ ద స్పిరిచువల్ జెలస్ హార్ట్. మనం అందరం కూడా ఒక బండ లాంటి వాళ్ళుగా, ఏమాత్రం కూడా కదలక అటు ఇటు తొనకుండా ఉండేటటువంటి వారికి ఉండాలి. యెహోవా యందు నమ్మికించువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండును. దేవునికి స్తోత్రం. ఈ సియోను కొండ మీద ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని తుఫానులు కొట్టినా ఈ బండ నిలకడగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనుకున్నవి జరగవు కొన్నిసార్లు. కానీ దేవుని బిడ్డలారా, హజాక్, హజాక్, అందరూ కూడా ఒకసారి నాతో చెప్పండి, హజాక్, హజాక్, హజాక్. So we need a divine strength. We need a spiritual strength. We need a rock-like strength. దేవుని బిడ్డలారా, బండలాంటి బలం మనకు కావాలి, దైవిక బలం మనకు కావాలి, ఆత్మీయమైన బలం మనకు కావాలి. మన గుండె ఏం చేయకూడదంటే బండలాగా ఉండాలి. అది ప్రాబ్లమ్స్కి, వాటికి వీటికి అటు ఇటు కదిలిపోయేదిగా మన గుండె ఉండకూడదు. ఇది బండలాగా ఉండాలంటే, బండైన దేవుడు మనకు అండగా ఉన్నాడని మనకు తెలిసినప్పుడు మన గుండె బండలాగా ఉంటుంది. కనికరం లేని బండ కాదు, కరుణ కలిగిన బండ, జీవము కలిగిన దేవుని బిడ్డలారా సన్నిధిలో ఆత్మ సంబంధమైన రాళ్ల వలె ఉండి మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే వారుగా మనం ఉండాలి. కనుక ఈరోజు ధైర్యము వహించుడి, ధైర్యము వహించుడి. అందరూ చెప్పండి, ఏం వహించుడి? బలహీనలు కాక, బలహీనులు కాక. సిస్టర్, బలహీనరాలు కావద్దు మీరు. సిస్టర్, బ్రదర్, బలహీనుడు కావద్దు మీరు. ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయని బలహీనలు కావద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలహీనలు కావద్దు, బలహీనలు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. బలహీనత అనేది ఎవరు తీసుకొస్తారో ఒకసారి చెప్పండి. 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు ఆత్మ కలిగినటువంటి ఒక స్త్రీ సమాజ మందిరంలో ఉండగా యేసు ఆమె దగ్గరికి వచ్చి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఆమెలో ఉన్న బలహీనపరచు దెయ్యం వెళ్ళిపోయింది.
అంత స్లో చెప్తున్నారే, హల్లెలూయా అనరే. హల్లెలూయా. ధైర్యం రాదు మనకేంటంటే, ధైర్యం రాదు. ఏం పర్లేదు నేను ఉన్నానని 100 మంది అన్నా కానీ అప్పుడు మనకు అబ్బా పర్లేదులే నాకు ఉన్నారని. మనకి 100 మంది చెప్పే మాట కాదు, ఈ ఒక్క మాట అర్థమైతే మనకు ధైర్యం ఉంటుంది. మొండి ధైర్యం ఉంటుంది అనమాట. చాలా ఎందుకమ్మా ధైర్యం, అంత ధైర్యం ఎందుకురా నీకు, ఎవరున్నారు, ఎవరిని చూసి నువ్వు అంత ధైర్యంగా ఉన్నావు అంటే, యేసు ప్రభువుని చూసి నేను ధైర్యంగా ఉన్నాను. హల్లెలూయా. నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మామూలుడు కాదు, ఆయన శక్తిమంతుడు. నాకు బలం వెంబడి బలాన్ని ఇస్తాడు. నేను నీరసమైపోతున్నానంటే మళ్ళీ బలం ఇస్తాడు. నేను కుంగిపోతున్నానంటే మళ్ళీ లేపుతాడు. నాకు బలం ఇచ్చేటటువంటి ఆయన ఉన్నాడు. నాకు బండ అయినటువంటి ఆయన ఉన్నాడు. నేను అందుకనే బలహీనురాలును కాదు, నేను ధైర్యము వహిస్తాను. హషాక్. హల్లెలూయా. బీ స్ట్రాంగ్. హషాక్. బీ స్ట్రాంగ్. God will reward you. God will going to reward your labor, my dear brother and sister. నీ చేతి పనికి దేవుడు జవాబిస్తాడు, మరి బహుమానం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఎట్టి పరిస్థితులు కూడా నిన్ను విడిచి పెట్టే దేవుడు కాదు. ఆయన మంచి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పూజనీయుడు, ఆయన మహోన్నతుడు. ఈ బలమైన దేవుడు మనకు అండగా ఉన్నాడు. అప్పుడు యోధా వారందరూ కూడా ఏం చేశారంటే, మీరు ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా స్త్రీలైనా ఎవరైనా సరే దేవుని దగ్గర మీ విచారణ చేయలేదనుకో, ఇఫ్ యూ డోంట్ ఇంక్వైర్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బీ డై. యూ విల్ డై. యూ విల్ డై. ఇఫ్ యూ డోంట్ ఇంక్వైర్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బీ డైయింగ్. ఏంటంటే తప్పకుండా నేనేం చేస్తాననేది చంపేస్తాను. నువ్వు దేవుని దగ్గర విచారణ చెప్తే, యోధాలో ఉన్నావా, నేను చిన్నపిల్లని అయినా నాకేం తెలీదు. నో నో నో, నువ్వు దేవుని దగ్గర విచారణ చేయాలి. అలాగే నువ్వు పురుషుడువా అయితే, నా కుటుంబ విషయంలో నీ చిత్తమేంటి ప్రభువా, నా పిల్లల విషయంలో నీ ఆలోచన ఏంటి ప్రభువా, నాయనా నా యొక్క కుటుంబ విషయంలో నీ కార్యం ఏంటి ప్రభువా అని విచారణ చేయి. అలాగే నువ్వు కుటుంబంలో స్త్రీగా ఉన్నావా, అయ్యా నా కుటుంబంలో పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేను ఏ విధంగా ఆత్మీయంగా నా కుటుంబాన్ని నడిపించుకోవాలి ప్రభువా, నాకు సహాయం చేయి అని విచారణ చేయాలి. విచారణ చేయకపోతే వాళ్లకు మరణము విధించబడును అని నిష్కర్ష చేసుకున్నారు. మనల్ని ఎవరైనా దేవుని దగ్గర విచారణ చేయకపోతే వాళ్ళకి మరణమే అని చెప్పేసి వాళ్ళు నిష్కర్ష చేసుకున్నారు. మేళాలతో, తాళాలతో, గంభీరమైనటువంటి వాయిద్యాలతో, గొప్ప శబ్దంతో, బొబ్బలు పెడుతూ, కేకలు వేస్తూ వాళ్ళందరూ ఏమన్నారంటే, మేము దేవుని దగ్గర విచారణ చేస్తాం, ఒకవేళ విచారణ చేయకపోతే అలాంటి వాళ్ళు చంపబడును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్దామా ఒకసారి? హల్లెలూయా. హషాక్. హషాక్. మమ్మల్ని బలపరిచేవాడైనా, మాకు ధైర్యం ఇచ్చేవాడైనా, మమ్మల్ని నడిపించేవాడైనా, ఆత్మ సందేశం ఇది, మమ్మల్ని ధైర్యపరిచేదైనా. కాబట్టి ఆయన దగ్గర విచారణ చేస్తే మాకు బలం వస్తుంది. ఆయన దగ్గర విచారణ చేస్తే యుద్ధాల్లో జయం వస్తుంది. ఆయన దగ్గర విచారణ చేస్తే మా పనులన్నీ సఫలమవుతాయి. ఆయన దగ్గర విచారణ చేస్తే మాకు చదువులో మేము రాణించబడతాం. ఆయన దగ్గర విచారణ చేస్తే మాకు ఉద్యోగం వస్తుంది. మేము ఆయన దగ్గర విచారణ చేస్తే మా వ్యాపారం బాగా జరుగుతుంది. మేము ఆయన దగ్గర విచారణ చేస్తే పన్నుల వెంబడి పన్నులు వస్తాయి. హల్లెలూయా. ఏ విషయంలో కూడా నాకు ఏ విధమైన కొదువ నాకు రాదు. నా జీవితంలో దేవునికి సహాయం చేస్తాడు. నేను దేవునికి ప్రియంగా ఉంటాను, దేవునికి దగ్గరగా ఉంటాను, దేవునికి అత్యంత చేరువుగా ఉంటాను, ఆయన సన్నిధిలో ఉంటాను, ఆయనతో గడుపుతాను, ఆయన సన్నిధిలోనే నివసిస్తాను. హల్లెలూయా. అలాగ మనం చేసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. దాన్ని బట్టి యోధాలో గొప్ప సంతోషం, నెమ్మది కలిగింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆ సందర్భంలో ఆశ ఏం చేశాడో తెలుసా? తన యొక్క తల్లి అయినటువంటి మయకా అనేటటువంటి వాళ్ళ మదర్, ఆమె విషయంలో హి హాస్ టేకెన్ ఏ డెసిషన్. ఎలా డెసిషన్ తీసుకున్నాడో చెప్తాను చూడండి. 2వ దినవృత్తాంతాలు 15:16. మరియు తన తల్లి అయిన మయకా అసహ్యమైన యొక్క దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను
వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఈ క్వీన్ మదర్ అనేటటువంటి ఈమెను రాజుగారి తల్లిని క్వీన్ మదర్ అని అంటారు. రాణి అయిన తల్లి. ఆ క్వీన్ మదర్ని ఏం చేశాడంటే కొట్టివేశాడు, ఆ స్థాయి నుంచి తీసేశాడు. ఆమె పెట్టిన ఆషేరా అనేటటువంటి విగ్రహాన్ని తీసివేశాడు. తీసివేసి ఏం చేశాడంటే దాన్ని పగలగొట్టి కిద్రోన్ అనే వాగు దగ్గర దాన్ని కాల్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పండి. సమ్టైమ్స్ అవర్ ఓన్ మదర్ విల్ బి ద స్టంబ్లింగ్ బ్లాక్. అవర్ ఓన్ సిస్టర్ సమ్టైమ్స్ విల్ బి ద స్టంబ్లింగ్ బ్లాక్. మనం ఏంటంటే అడ్డు బండగా ఎవరు ఉంటారంటే మన సొంత తల్లి ఉండొచ్చు, సొంత అన్న ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, అత్త ఉండొచ్చు, మామ ఉండొచ్చు, లేకపోతే సొంత తండ్రి ఉండొచ్చు, సొంత అన్న ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు. ఎవరైనా సరే నా ప్రభు చెప్పిన మాట కంటే కూడా వాళ్ళు ఎక్కువ కాదు. ఎవరైనా ఆమేనని చెప్తారా? ప్రభు మాట కంటే ఎక్కువ వాళ్ళు కాదు. ప్రభు మార్గానికి అడ్డు వచ్చే వాళ్ళుగా వాళ్ళు ఉండకూడదు. ప్రభు మార్గానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు ఓన్ మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆశ చేసిన పని ఏంటంటే మా మదరే కదా, ఏమనుకుంటుందో ఏమో, ఆమె ఫీలింగ్స్కి ఎందుకు హర్ట్ చేయాలి, ఏజ్ అయిపోయింది, ఆమెను ఎందుకు బాధ పెట్టాలి, లెట్ ఇట్ బీ అని అనుకోలేదు. ఆమె పెట్టినటువంటి విగ్రహ దేవతను, ఏ ఆషేరా అనే దేవతను తీసి ముక్కలు చేసి కాల్చేశాడు. ఆమె క్వీన్ మదర్గా ఉండడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని కట్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, క్వీన్ మదర్గా ఉండడానికి వీల్లేదు అని అంటే ఆమెకున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. దేవుని బిడ్డలారా అలాగ చేశాడు. ఎందుకంటే దేవుని ఎదుట అంత రోషం కలిగిన వాడుగా ఆశ మనకు కనబడుతున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఇక్కడ మన సొంతోళ్ళే మనకు అడ్డు వచ్చేస్తూ ఉంటారు. మన ఎదుగుదలకు, మన అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి, మన పురోభివృద్ధికి అన్నిటికీ వాళ్ళే అడ్డుబండ అనమాట. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితులు కూడా స్పేర్ చేయాల్సిన అవసరం లేనే లేదు. ఈవెన్ దో షీఈస్ ఎ మదర్ ఆఫ్ ఆశ, హీ డిడ్ంట్ కేర్. ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. తప్పు కదా అని ఎవరైనా అంటున్నారా? అనడానికే ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువ ఎవరు కూడా కాదు. కొంతమంది మన ఇంట్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఓల్డ్ పీపుల్ ఉంటారు. కొంతమంది మన ఓన్ రిలేషన్స్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్వేస్ దే వాంట్ టు ఇంపోజ్ సమ్ రిచువల్స్ ఇన్ అవర్ ఫంక్షన్స్ అనమాట. రిచువల్స్ అంటే ఒక ఆచార సాంప్రదాయాలన్నీ కూడా అన్య సంబంధమైనవి. వాటిని తీసుకొచ్చి దీంట్లో చొప్పించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. హజాక్ నువ్వు ఒంటరిగా ఉన్నా కానీ డోంట్ బీ అఫ్రైడ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. హజాక్, బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. దో యు ఆర్ ఎలోన్, బీ స్ట్రాంగ్. దో యు ఆర్ ఎలోన్, బీ స్ట్రాంగ్. హల్లెలూయా. హజాక్ మీన్స్ బీ స్ట్రాంగ్. దో యు ఆర్ ఎలోన్, ఇఫ్ నోబడీ ఈజ్ నాట్ స్టాండింగ్ విత్ యూ, ఇట్స్ ఓకే, బీ స్ట్రాంగ్. ఎవరు నీతో పాటు నిలబడకపోవచ్చు, అయినా కానీ బీ స్ట్రాంగ్. ధైర్యంగా ఉండు, బలంగా ఉండు. దేవుడిని పక్షంగా ఉంటాడు. దేవుడిని కొరకు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో ప్రభు అయిన దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఈరోజు అందరికి కూడా ఎలా ఉండాలంటే ఆత్మ సందేశం వినండి, తిరగండి, ధైర్యంగా ఉండండి. హజాక్, 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 హజాక్. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీవు కంప్లీట్గా డౌన్ అవుతున్నావు అంటే ఒక్కసారి నీ వైపు చూసుకుని హజాక్ అని చెప్పేసి అని చెప్పడం నువ్వు ప్రారంభిస్తే నువ్వు డౌన్ అయిన స్థితిలోంచి నువ్వు మళ్ళీ ధైర్యంగా నిలబడేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి హజాక్. సో డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. దేని గురించి కూడా భయపడొద్దండి, దేని గురించి కూడా భయపడొద్దండి. ధైర్యంగా ఉండండి. సిట్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ ధైర్యంగా ఉండండి. మన దేవుడు గొప్పవాడు. బండ లాంటి వారిగా మనం ఉండాలి. హజాక్ అని అంటే రాక్ లైక్ బోల్డ్నెస్ ఆర్ ఎ స్ట్రెంగ్త్. మనం కలిగినటువంటి వారిగా, దేవుని బలాన్ని కలిగినటువంటి వారిగా మనం ఉండడానికి, ప్రభువా నీ దగ్గర వినడానికి, నీ పక్షంగా ఉండడానికి, నీ దగ్గర నీ వైపు తిరగడానికి, నిన్ను హత్తుకుని వెంబడించడానికి,
నీకు వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటిని దూరం చేసి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు మాకున్నావనే ధైర్యంతో సాగిపోవడానికి నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. బలహీనులు కాక ధైర్యం వహించుడే, ఆయన మీ కార్యము నెరవేర్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, నీ యొక్క వాక్యం ఎంత గొప్పది నాయనా. దేవా, ఎంత మంచి వాక్యం ద్వారా మాతో ఈరోజు మాట్లాడారు. ఆత్మ సందేశం నైనా మేము వినుటకు, మేము తిరుగుటకు, ప్రభువా మేము ధైర్యంగా ఉండుటకు నైనా మీ సహాయం మాకు దయచేసి మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలం కాక ధైర్యం వహించి నైనా మేము ఉన్నప్పుడు యెహోవా మీ కార్యము సఫలము చేయును. మా కార్యము సఫలం చేసే గొప్ప దేవా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ నామములో దీవించండి. మా బ్రతుకుల్లో గొప్ప కార్యం చేసి మీ నామాన్ని గణపరుచుకుని దీవించి ఆశీర్వదించి కృప చూపించి బలపరచుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.